ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. ఏం మార్పు అనేది ఏడలేదే. మార్పు అనేది ఏంటంటే పథకాలు లాగా, అంటే ఇప్పుడు ఈయన బ్లాక్ మెయిల్ చేసి బతకడం కోసం ఒక పథకం కావాలి వాస్తవంగా. అంటే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం అనేది పథకమా? పథకం ఇది కూడా ఒక పథకం. 7200 ఎట్లా పథకము? 7200 చేసింది ఏంటనే ముస్లిం మైనార్టీ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్సీ ఎస్టీ నుంచి మొదలు పెడితే బీసీల దాకా ఈ పిల్లల దగ్గర 100 రూపాయలు 5,000 వేల మంది పిల్లల దగ్గర ఎటువా నీ 7200 సిద్ధాంతం? ఎటువా నీ అంగిలావు సిద్ధాంతం? ఎటువా ఎడిపోయింది? ఫోన్ పేల కానీ అయిపోయిందా? ఆ రోజు ఉన్న పరిస్థితికి అట్లుంది. ఇక రాంగ 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 తొండ ముదిరి ఊసరవేలి అయింది. ఊసరవేలి కాడ మీరు దొరికారు. ఊసరవేలి దొరుకుడు కాదు, ఇది ఒక సిద్ధాంతం చెప్తాడు. ఆయన గమ్యం చేరడం కోసం అంట ఏ గాడి దొరికితే ఆ గాడి ఎక్కుతాడంట. అంటే ఇలా బీసీలో కూడా గాడిలతో పోల్చిన మీకు అర్థం కాలేడా? 7200 తిప్పిన వాళ్ళందరూ గాడులే ఆయన ఉద్దేశంలో. ఇప్పుడు ఈ బీసీలు కూడా గాడులే. అంటే ఆయన గమ్యం చేరడానికి ఏ గాడి దొరికితే ఆ గాడి ఎక్కుతాను ఆయన ఒప్పుకుంటు అన్నాడుగా. ఆయన ఏదో లోపల పోయి అనలే, బాజాతగా చెప్పిండు ఈ కెమెరా ముందు. ఒక జర్నలిస్టులు అడిగారు, ఏమని ఏందయ్యా నీ ప్రయాణం ఏంది, నీ కథ ఏంది, నువ్వు ఇంకెంతమందిని మోసం చేసుకుంటూ పోతావు, ఎన్ని పెట్టుకుంటూ వస్తావు అని అడిగారు. ఎవరో ఏందా నువ్వు, నా ప్రయాణం కావాలంటే నా గమ్యం, నేను గమ్యం చేరాలంటే గాడిద ఎక్కుతా అన్నాడు. ఎందుకు గుర్రమాన అన్నాడు. ఇదంతా సమాజం అంతా గాడిదలను చేసిరన్న సంగతి ఆయన అన్నాడు. ఆయన మనసులు ఉన్నది మంచిగా అన్నాడా చెడ్డగా అన్నాడా ఆవేశంలో అన్నాడు. మరి ఇంత పెద్ద పదం అన్నప్పుడు ఈ సమాజానికి అంత కనిపిస్తలేదా? ఏమిరా నీ ప్రయాణం కోసం ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళం అందరం గాడిదలమే, ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది కూడా మరి గాడిదేనా అని ఆలోచన ఎందుకు చేస్తలేరు బీసీలు? కాబట్టి ఇప్పుడు బయటకు వస్తుర్రు. నేను స్టార్ట్ చేసినాక సోషల్ మీడియాలో దాదాపు మల్లిగాని బాధితుల గ్రూప్ అని ఒకటి పెడితే 3 గ్రూపులు తయారు చేయాల్సి వచ్చింది. 3 గ్రూపులు అంటే ఒక గ్రూప్ సరిపోక 3 గ్రూపులు పెడితే అది కూడా సరిపోకపోతే పిల్లలు రిజిస్టర్ పెట్టుకొని ఫోన్ నెంబర్లు పేర్లు రాసి పంపిస్తే దాదాపు రాష్ట్రం మొత్తంలో 10,000-15,000 మంది అయ్యారు బాధితులు. అంటే 10 రూపాయలు ఇచ్చిన నుంచి కూడా బాధితుడే. ఎందుకంటే ఇప్పుడు లంచం కూడా మనం దేంతో పోలిస్తాం, 10 రూపాయలు ఇచ్చిన లంచమే, లంచమే. వీడు అడుక్కున్న పైసలు 10 రూపాయలు కూడా ఏం చెప్పి అడుక్కుండు, నేను మీకోసం పనిచేస్తాను.